ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దొరుకుండాది. ఓ పాపా, నువ్వు ఎట్టా ఉన్నావంటే బట్టలు ఎట్ట మార్చుకోవాలా? ఏడే నిలబడతావా ఏమి? ఒరే కోటర్ సచ్చినోడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ క్యాండిల్తో అంటిస్తా. త్వరగా కట్టుకుని బయటికి రా. ఈ పాప ఏందో తొలుతూ రగుపించినప్పటి నుంచి తిడతానే ఉంది, నేను పడతానే ఉండా. నేనేదైనా అందాం అంటే పెద్ద మీ మా అన్నగాడిని పెళ్లి చేసుకోబోతుండది. ఓహా, ఈ లుంగిలో ఉండే సుఖమే వేరబ్బా. ఆహా, ఆంటీ వెళ్ళొస్తా. అయ్యో బాబు, బాబు ఒక్క నిమిషం. బాబు, అయ్యో బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా, మరదలు సయ్యా. చూడండి, ఆయన లుంగి చూడండి. ఏంది జోకులేస్తాడవా? నవ్వింది జాలే గాని ముంగుడు చూడు. ఓ వదినా, కొత్తగా పెళ్ళి ఉంటారా? నవ్వుకుంటా పోతా ఉంటారు. రవ్వంత ముంగుడు చూస్తాను, భార్యతో పోతా ఉండవు. చూడరా, ఏరా ఇలా లాభింగ్ డేలా ఉండదు. అగుపించిన ప్రతివాడు నవ్వుకుంటా పోతాడాడు. ఓన్లే బా, జనాలంటే సంతోషంగా ఉంటే కావాల్సిందే ఉండదు. అమ్మా, మా అన్న పుణ్యం అని పొద్దుటి నుంచి గ్యాప్ వచ్చి ఉండదు. ఒక్క సుక్క లోనికి పోసినావంటే బాడీ సెట్ అయిపోతుంది. నవ్వండి 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 నవ్వండి. నువ్వు నవ్వు, నవ్వండి నవ్వండి. నవ్వు నవ్వు. ఆడా మా అన్న లుంగి ఉంది, త్వరగా కట్టేసుకొని పో. యాడుండది? కళ్ళేమో నగిపిస్తాడా ఏమి? అదిగోరా, నీ ఎడం పక్కనుంది, వెళ్ళి తీసుకో. ఓయమ్మా, ఊరంతా నవ్వుతా ఉండదు ఎందుక? పరువు పూడ్చుండదు కదా. ఏమే, మన నిర్మల కూతురు లేదు దుర్గా, ఆ అమ్మాయి కృష్ణరాజు కొడుకుని పెళ్లి చేసుకోబోతుందంట. అదేంటమ్మా, కార్తీక్ చనిపోయి గట్టిగా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే సంబంధం చూసుకోవటం, ముహూర్తాలు పెట్టేసుకోవటం కూడానా? అసలు నిజంగా అది ప్రేమే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలెక్కడున్నాయే పిచ్చిదానా, డబ్బే కదా అందర్నీ నడిపించేది. కార్తీక్ ఏదో దుబాయ్లో ఉద్యోగం వచ్చిందని చెప్పేసరికి
ఆ అబ్బాయిని వలలో వేసుకుంది. ఇప్పుడు ఆ పిల్లోడు చచ్చిపోయాడు. కృష్ణంరాజు కొడుకంటే మామూలు విషయమా? పెద్ద కోటీశ్వరుడు. అలాంటి కోటీశ్వరుడి కొడుకు దొరికాడు. పోయినోన్ని గాలి కొదిలేసి పెళ్లికి సిద్ధపడిందన్నమాట. హలో, చెప్పండి సార్. ఇంకా సారేంటమ్మా, మీ అక్క మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నారు. బంధుత్వాలు కలుపుకుని పిలవాల్సింది పోయి అలా పరాయిదానిలా మాట్లాడతావేంటి? పర్వాలేదు సార్, నాకు ఇలాగే బాగుంది. అయిన వాళ్ళ దగ్గర పరాయి వాళ్ళలా ఉండకూడదమ్మా. సరే, ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇస్తావా? ఒక నిమిషం సార్. అమ్మా, కృష్ణరాజు గారి ఫోను. హలో, చెప్పండి. ఎలా ఉన్నారమ్మా? ఏదో దేవుడి దయ వల్ల పర్వాలేదండి. జరిగినవన్నీ మర్చిపోయి మన రెండు కుటుంబాలు ఒకటి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ రోజు మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు మీ అమ్మాయి ఆవేశంగా మాట్లాడినా తర్వాత అర్థం చేసుకుంది, పెళ్లికి ఒప్పుకుంది. ఆ విషయం తెలిసాక నేరుగా వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ టైం అనుకూలించలేదమ్మా. అందుకే ఫోన్ చేశాను. రేపు మంచి రోజంటమ్మా. జాతకాలు చూసి పంతులు గారు చెప్పగానే ముహూర్తాలు పెట్టించుకుందాం. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు అవి అంటే ఆ, మీరేం కంగారు పడకండమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇది నా బాధ్యతమ్మా. ఏమ్మా? అలాగేనండి. అన్నా, ఎంగేజ్మెంట్ లో పెళ్లికి ముహూర్తాలు పెడతారంట. త్వరలో పెళ్లి కూడా జరిగిపోద్ది. ఏం నా అలా చూస్తాండావు? ఈ మధ్య నీ చూపే మారిపోయి ఉండదు. రే, ఇప్పుడు ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చిందంటే ఇదంతా నీ వల్లేరా. నేను చేసిన తప్పు నీ మీద వేసుకొని అన్నీ నువ్వు భరించావు కాబట్టి నాన్న దృష్టిలో నేను ఇంకా మంచివాడిగానే ఉన్నాను. ఆ అమ్మాయి పెళ్లి కొప్పుకున్నందుకు, మా ఇద్దరి పెళ్లి చేస్తున్నందుకు నాన్నగారు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వురా. నువ్వే లేకపోతే నాన్న మొహంలో అసలు ఆనందం ఉండేది కాదు. ఈ ఇల్లు అసలు ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. అసలు ఈ పెళ్ళే జరిగేది కాదురా. నేను చేసిన తప్పుకి అన్యాయంగా ఆ కుటుంబం జీవితాంతం ఏడుస్తూనే ఉండేవాళ్ళు. ఓనా, లేస్తే అదే మాట్లాడుతూ ఉండవు. ఎవరైనా విన్నారంటే ఏమైనా ఉండదా? అయినా నేను ఎవరి కోసం చేసుండాను? మా అన్న కోసం కదా చేసుండాను. అంటే చేసింది చిరుబాబు కాదా?